తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. 2 రోజులుగా జరిగిన మంతనాలకు అనేక ఊహాగానాలకు తెరదించింది హైకమాండ్. రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ప్రకటించారు. కేసీ వేణుగోపాల్ ఢిల్లీ ప్రకటన చేసే సమయంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క అక్కడే ఉన్నారు. వారి సమక్షంలోనే కేసీ వేణుగోపాల్ ఈ ప్రకటన చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. Mr. D.K. Shivakumar and Manikrao Thakre ji has given detailed report on their observation about the CLP meeting. After considering this report and with the discussion with the senior leadership, Honorable Congress President decided to go with Revanth Reddy, our PCC President, as the new CLP of Telangana Legislative Party. Revanth Reddy is working as the PCC President, a dynamic leader who campaigned in this election extensively with other senior leaders like Uttam Bhatti ji and all other senior leaders. We already given promise to the people of Telangana with the guarantees. We are very sure, AICC is very sure that the first and foremost priority of this government, the new government, is to fulfill the aspirations of the people of Telangana and especially the guarantees which we given to the people of Telangana. Mr. D.K. Shivakumar. రైట్, ఎల్లుండి 7వ తేదీన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రత్యేక కాన్వాయ్ కూడా రెడీ అవుతుంది. అలాగే ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇంకొంచెం మన అప్డేట్స్ మరి ఇప్పుడు కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, ఏంటి రేవంత్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అప్డేట్స్? శ్రీనివాస్, ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఏదైతే అధిష్టానం తెచ్చడం, ఎల్లుండి 7వ తేదీన ఉదయం 10:28 ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు సీఎం కేసీఆర్, తర్వాత 3వ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసేందుకు కూడా రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే దీనిపైన బందోబస్తు వ్యవహారానికి సంబంధించి డీజీపీ రవి గుప్తా అధికారులు, ఆ తర్వాత 3 కమిషనర్లతో కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున అటు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారానికి లక్షల్లో హాజరవుతారు. కాబట్టి లాల్ బహదూర్ స్టేడియం ఏదైతే ఉందో దాని పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేయాలి. కేవలం వాటికి ప్రమాణ స్వీకారానికి వచ్చే కాంగ్రెస్ పార్టీ వీఐపీలు, ఆ తర్వాత ముఖ్య నేతలకు పాస్ అనేది ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, ఈ 3 కేటగిరీల్లో కూడా వీరు పాస్లు జారీ చేసేందుకు కూడా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఏ కేటగిరీ విఐపీ, బి కేటగిరీ నేతలు, సి కేటగిరీ కార్యకర్తలు, జనం, అభిమానులు వీరందరూ వచ్చేటప్పటికి కూడా ఈ లాల్ బహదూర్ స్టేడియం వ్యవహార పరిసర ప్రాంతాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పార్కింగ్ వ్యవహారం, అంశాల వ్యవహారానికి సంబంధించి కూడా అటు నిజాం కాలేజ్తో పాటు ఇతర ప్రాంతాల్లో, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, ఇతర ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. అలాగే ఉదయం నుంచి 7వ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు బషీర్బాగ్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఏ వాహనదారులు ఉంటారో దాన్ని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కార్యాచరణ. ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం, అంతేకాకుండా సీఎం ప్రమాణ స్వీకార నేపథ్యంలో ప్రోటోకాల్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖలో ఉన్న ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం కొత్త కాన్వాయ్లను ఏర్పాటు చేయడం జరిగింది. 6 కొత్త కాన్వాయ్లను, వాహనాలను ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. దీనికి నెంబర్ ప్లేట్లు కూడా ఇప్పటికే అధికారికంగా విడుదల కూడా అయినాయి. ఈ నెంబర్ ప్లేట్ల వ్యవహారానికి సంబంధించి కొత్త సీఎంకి ఇక కాన్వాయ్ తోటి భద్రత కూడా కల్పిస్తారు. రేవంత్ రెడ్డికి జెడ్ కేటగిరీ కింద భద్రత అనేది కల్పించబోతున్నారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అని ప్రకటన చేసిన తర్వాత ఆయన ఇంటి దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకోవడం, ఆ తర్వాత ఈ పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. 500 మీటర్ల మేర రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా మొత్తం పోలీసులు తమ ఆధీనం చేసుకొని భద్రత అనేది కట్టుదిట్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ కృష్ణ.
ఇక్కడ మొత్తం మీద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినారు రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర. అట్లాగే ప్రత్యేక కాన్వాయ్ రెడీ అవుతోంది. మొత్తం మీద ఎల్లుండి హైదరాబాద్లో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంగా ఎవరినైనా ఎంపిక చేయాలనుకుంటే రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందని టాక్. ఈ పోస్టుకు సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క పేరును అధిష్టానం ఖరారు చేసిందనే టాక్ నడుస్తోంది. అన్నీ ఓకే అయితే రేవంత్ రెడ్డితో పాటు భట్టి కూడా ప్రమాణ స్వీకారం చేయొచ్చని సమాచారం. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క పేరు ఎంపిక చేసే విషయంలోనూ అధిష్టానం దగ్గర లెక్కలు గట్టిగానే ఉన్నాయని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి సుదీర్ఘ పాదయాత్ర చేశారు మల్లు భట్టి విక్రమార్క. పైగా తెలంగాణ కాంగ్రెస్లో అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. వివాదరహితుడు దళిత సామాజిక వర్గం కూడా కలిసి వచ్చే అవకాశం. గడిచిన అసెంబ్లీలో కాంగ్రెస్ శాసనసభ పక్షనేతగా సమర్థవంతంగా పనిచేసే గుర్తింపు ఉంది. ఒకానొక దిశలో భట్టి విక్రమార్క పేరు కూడా ముఖ్యమంత్రి పదవి కోసం చర్చకొచ్చింది. చివరకు డిప్యూటీ సీఎంగా విక్రమార్క పేరును ఎంపిక చేయొచ్చని తెలుస్తోంది. ఇటు దామోదర రాజనరసింహ కూడా తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ నేత. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి. ఈ ఎన్నికలో కీలక పాత్ర పోషించారు రాజనరసింహ. ముక్కుసూటిగా ఉండే వ్యక్తి, పార్టీలో వివాదరహితుడు, దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాడుతో పీసీసీ చీఫ్గా ఎంపిక చేస్తే సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని పార్టీ వర్గాలు సైతం భావిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో మాదిగ సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బయటకు తీసింది. దీంతో ఆ వర్గంలో చీలిక వచ్చి కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండిపడింది. నష్టపోయిన ఓటు బ్యాంకును మళ్లీ సాధించేందుకు మాదిగ సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పార్టీలో కీలక పదవులు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పేరు ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ నెల 7న సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెండు 2014లో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. కానీ ప్రజలు ఆదరించలేదు. ఈ దఫా ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహంతో ఎన్నికల్లోకి వెళ్ళింది. 6 గ్యారెంటీలతో ప్రజలకు మరింత చేరువైంది. దీనికి తోడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కూడా కాంగ్రెస్ పార్టీ క్యాష్ చేసుకుంది. రేవంత్ రెడ్డి వైపు మొదటి నుంచి అధిష్టానం కూడా మొగ్గు చూపించింది. కాంగ్రెస్ హైకమాండ్ మూడ్ గమనించిన ఎమ్మెల్యేలు సైతం రేవంత్కే జై కుట్టారు. నిన్న ఎల్లా హోటల్లో ఏఐసీసీ పరిశీలకులు నిర్వహించిన అభిప్రాయ సేకరణలోనూ అంతా రేవంత్కే జై కొట్టినట్టు తెలుస్తోంది. రేవంత్ను వ్యతిరేకించే స్వరాలు సైతం ఈ సందర్భంగా సైలెంట్ అయ్యాయి. ఇక రేవంత్ రెడ్డితో పాటు ఎల్లుండి ఇంకెవరు ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఇప్పుడు ప్రశ్న. డిప్యూటీ సీఎంలు ఉంటారా? ఉంటే ఎంతమందికి అవకాశం ఇస్తారు? రేవంత్ను సీఎంగా ఎంపిక చేయడంతో ఇన్నాళ్ళు ఆయన నిర్వహించిన పీసీసీ చీఫ్ కుర్చీ ఖాళీ అవుతుంది. ఆ పీఠంపై ఎవరిని కూర్చోబెడతారు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఇప్పుడు పీసీసీ అధినేత పోస్టు కూడా పార్టీ పరంగా కీలక పదవే. ఈ పోస్టు కోసం సీనియర్ నాయకుడిని ఎంపిక చేస్తానని ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర రాజనరసింహను పీసీసీ చీఫ్గా చేయొచ్చని అనుకుంటున్నారు.
రైట్. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. 2 రోజులుగా జరిగిన మంతనాలకు అనేక ఊహాగానాలకు తెరదించింది హైకమాండ్. రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతకు ఎన్నుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. వేణుగోపాల్ ఢిల్లీలో ఈ ప్రకటన చేసే సమయంలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క అక్కడే ఉన్నారు. వారి సమక్షంలోనే కేసీ వేణుగోపాల్ ఈ ప్రకటన చేయడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతకు ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఢిల్లీలో ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారని జోరుగా ప్రచారం జరిగినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో ఇప్పటి వరకు ప్రతిష్టంభన కొనసాగుతూ గచ్చిబౌలిలోని ఎల్లా హోటల్లో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా సీఎల్పీ ఎంపిక నిర్ణయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి అప్పగిస్తూ సోమవారం నాడు ఏకవాక్య తీర్మానం చేశారు. దీన్ని భట్టి విక్రమార్క, సీతక్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు బలపరిచారు. సీఎల్పీ తీర్మానాన్ని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధిష్టానానికి చేరవేశారు. దీనిపై ఇవాళ సుదీర్ఘంగా చర్చించిన అగ్రనేతలు రేవంత్ను సీఎంగా ఎంపిక చేశారు. ఇక రేవంత్ రెడ్డి ప్రస్థానం చూస్తే అనుమల రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో 1968 నవంబర్ 8న జన్మించారు. తల్లిదండ్రులు నరసింహారెడ్డి, రామచంద్రమ్మ. రేవంత్ రెడ్డి వనపర్తిలో పాలిటెక్నిక్ చేశారు. తొలుత 2002లో టీఆర్ఎస్లో చేరారు. ఆ పార్టీలో కొంతకాలమే కొనసాగారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి 2006లో జెడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తన సొంత ఊరైన కొండారెడ్డిపల్లి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న కలవకుర్తి నియోజకవర్గంలోని మెడ్చిల్ మండలంలో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఆ తర్వాత 2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించారు ఆయన. 2008లో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి బరిలోకి దిగిన ఆయన కాంగ్రెస్ అభ్యర్థి గురునాథ్ రెడ్డిపై 6,989 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 14,614 ఓట్ల ఆధిక్యంతో రెండోసారి అక్కడే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలుగుదేశం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా, శాసనసభ పక్షనేతగా తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడారు. 17లో కాంగ్రెస్లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ 2019 మే నెలలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపును తీసుకొచ్చి శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ మొత్తం హెలికాప్టర్లో సుడిగాలి పర్యటనలతో నెల రోజుల్లో ఏకంగా 83 ప్రచార సభల్లో పాల్గొన్నారు. తన కొడంగల్ స్థానంలో గెలవడమే కాకుండా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడమే లక్ష్యంగా ప్రచారం చేసి కాంగ్రెస్ను విజయ పథంలో నడిపించారు. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రిగా 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.